వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సహజంగా పిల్లి దొంగ పాలు తాగేటప్పుడు దాన్ని ఎవ్వరు చూడలేదులే అని అనుకొని తాగుతూ ఉంటుంది. కానీ ఆ తాగుతున్నటువంటి వ్యవహారాన్ని అందరూ చూస్తూ ఉంటారనే విషయాన్ని అది గ్రహించదు. అట్లాగే మనకి పెట్టిటోడు మనోడైతే ఏ మూల కూర్చున్నా బొక్క దొరుకుతది అని కూడా మనకి అంటూ ఉంటారు పెద్దలు. అట్లా ఇప్పుడు ఈ 2 సామెతలు అచ్చం తెలంగాణలో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారంలో మనకు కనిపిస్తోంది. ఎట్లా అంటే మొన్నటికి మొన్న స్పీకర్ చాలా మంది ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేలు ఉన్నారో, ఆ 10 మందిలో ఆల్మోస్ట్ 8 మందికి ఆయన క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని స్పీకర్ ధృవీకరించారు, తీర్పిచ్చారు. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఎవరైతే జగిత్యాల ఇష్యూ నడుస్తోంది, గద్వాల్లో ఇష్యూ నడుస్తుంది, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రచ్చరచ్చ అవుతోంది. అభ్యర్థులందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భాలు అక్కడ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇదే క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే ఉన్నారో, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, నా దగ్గర నుంచి ఇంకా నాకు వచ్చే జీతంలో బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ కింద కూడా కట్ అవుతోంది ప్రతి నెల అంటూ కూడా ఆయన చెప్పినటువంటి వ్యవహారం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ లిస్టు ఒకటి రిలీజ్ అయింది. దాదాపుగా మొత్తం 123 కార్పొరేషన్లకు సంబంధించి, అంటే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి లిస్ట్ ఒకటి రిలీజ్ అయింది. ఆ లిస్టులో బీఆర్ఎస్ పార్టీగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళకు వాళ్ళే చెప్తున్నటువంటి అఫిడవిట్లు దాఖలు చేసినటువంటి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలా? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే గనక వాళ్ళు చెప్పినట్టుగా అది అవుతే, మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా వీళ్ళు ఎట్లా ప్రకటించారు? కాంగ్రెస్ పార్టీ ఎట్లా వాడుకుంటోంది? సరే, మీరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే మీరు వెళ్ళారనుకుందాం, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు అనుకుందాం, మీరు చెప్పినటువంటి మాటకి ఒకసారి కన్ఫైన్ అవుదాం. మరి అటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ యాక్టివిటీస్లో మీకేం పని? ఎమ్మెల్యేలుగా మీరు ఎందుకు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా మీరున్నారు? మీరు పార్టీ యాక్టివిటీస్ ఎట్లా చూస్తున్నారు? ఎందుకు మీరు తెలంగాణ భవన్‌కి వెళ్ళట్లేదు? గాంధీ భవన్‌లో మీరు ఎందుకు చక్కర్లు కొడుతున్నారు? నియోజకవర్గ సమీక్షల్లో సిగ్గు లేకుండా ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు గదా! ఇదే వ్యవహారాలనే గదా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా అడుగుతోంది. అందుకనే నిన్న రీసెంట్‌గా కేటీఆర్ గారు ప్రెస్ మీట్‌లో అనుకుంటా, నాకు తెలిసి జర్నలిస్టులు ఎవరో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్లీన్ చిట్ వ్యవహారంలో ఆయన మాట్లాడితే ఆయన చెప్పాడు, "ఇక ఇదంతా వేస్ట్ బాస్, నేను ఇక్కడ మాట్లాడనేది ఉంటే సుప్రీం కోర్ట్‌లో లీగల్‌గా తేల్చుకుంటా. ఇక ఇక్కడ ఎంత చేసినా గాంధారిలాగా స్పీకర్ మారిపోయారు. ఆయన గాంధారి ప్రసాద్, గడ్డం ప్రసాద్ కాదు గాంధారి ప్రసాద్ ఆయన" అని స్పష్టంగా కేటీఆర్ అన్నాడు. క్లియర్‌గా చెప్పాడు. ఇక అదో కామెడీ సీరియల్ బ్రదర్, వదిలేది. ఎందుకంటే ఇక అది కోర్టులో తెలుసుకుంటాము. మా తమ్ముడు ఈరోజు పొద్దున ఆల్రెడీ మాట్లాడిండు. ఈ స్వయంగా ఆ సంజయ్ అంటే ఆయనకు ముఖ్యమంత్రి కండువా కప్పిండు. ఇక ఆయన మరి ఆ సార్ పేరు గడ్డం ప్రసాద్ కాదు గాంధారి ప్రసాద్ ఇప్పుడు ఆయన పేరుగా. కళ్ళ గంతలు కట్టుకున్నాడు సారు, ఆ స్పీకర్ సార్. ఆయన అంటే నాకు గౌరవం, నాకు మిత్రుడు. ఈరోజు కాదు, నాకు 20 ఏళ్ళ మిత్రుడు మా ప్రసాద్ అన్న. కానీ ఇక పాపం ముఖ్యమంత్రి గారి ఒత్తిడి, ముఖ్యమంత్రి గారి ప్రభావం, ఇక ఇంతకింత ఆఖరి జడ్జిలనే భయపెడుతుండే ముఖ్యమంత్రి. మా ప్రసాద్ అన్న పాపం ఏం చేస్తాడు? గాంధారి ప్రసాద్ అయిపోయింది పాపం, ఆయన కళ్ళకు గంతలు కట్టుకున్నాడు. స్పష్టంగా కండువ కప్పుతూ ముఖ్యమంత్రి గారే సంజయ్ కుమార్కి పిలిస్తే ఇక అది కనబడతలేదు అంటే నేను ఏం చేయాలి? ఎవరు ఏం చేయాలి? కోర్టుకు పోతాం, మళ్ళీ కోర్టుకు పోతాం, అందరు ఎమ్మెల్యేల మీద కోర్టుకు పోయి కొట్లాడతాం. ఒకసారి మీరు కేటీఆర్ వాయిస్ కూడా విన్నారు కదా. ఇప్పుడు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్‌గా ఇచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి ఆర్డర్‌లో, అట్లాగే టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్‌లో ఇక్కడ స్పష్టంగా 123 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఆ లెటర్‌లో క్లియర్ కట్‌గా నిజామాబాద్ కార్పొరేషన్‌కి సంబంధించి అరికెపూడి గాంధీ. అరికెపూడి గాంధీ ఎవరండి? శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్‌లో గెలిచినటువంటి అరికెపూడి గాంధీ తర్వాత పీఏసీ చైర్మన్‌గా సహజంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అది పబ్లిక్ అకౌంట్స్‌కి సంబంధించినటువంటి పీఏసీ కమిటీ ఇస్తూ ఉంటారు. ఇవాళ జాతీయ స్థాయిలో పార్లమెంట్‌లో కూడా అక్కడ ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్‌కి ఆ పదవి దక్కింది అంటే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి దక్కింది. మరి ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టే ఇచ్చామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఇటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పారు. మరి ఇవాళ మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చామని మీరు చెప్పుకుంటుంటే, మరి కండువా ఏమో దేవుడి కండువా అయితే, మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఆర్డర్ కాపీలో ఇంటర్నల్‌గా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఛార్జీల లిస్ట్‌లో మీ పేరు ఎందుకొచ్చింది? ఇప్పుడు సహజంగా చాలా మంది ఉన్నారు. అదే గాజేందర్, మొహమ్మద్ రియాజు, అనిల్ కుమార్ యాదవ్, నిర్మల్‌కి సంబంధించి, అట్లాగే కరీంనగర్‌కి సంబంధించి
అచ్యుత్ రమేష్ బాబు ఇట్లా వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇన్ఛార్జీలుగా ఉంటారు. ఏ పార్టీకి ఆ పార్టీ ఉంటారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారు, ఎందుకు ఉన్నారు అనేది కదా ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే మీరు అనుకుంటున్నారు మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రజల్ని మభ్యపెడుతున్నారు. మీరు కోర్టులను లేకుంటే స్పీకర్ గారినో వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి మీరు ఏదైనా చేయొచ్చు. కానీ ప్రజల్ని మాత్రం ప్రజాక్షేత్రంలో మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తారు. ప్రజలే శిక్షిస్తారు. మీరు అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం సహకరించుకొని ముందుకు వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు. అది కేవలం అభివృద్ధి ఎజెండాగానే ఉండాలి. పార్టీ యాక్టివిటీస్‌లో మీరు తల దూర్చకూడదు, వెళ్ళకూడదు కూడా. అలాంటప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి కూడా మీరు అధికారికంగా మంత్రుల్లో కలవచ్చు, సీఎంతో కలవచ్చు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మీకు పాల్గొనే హక్కు, ప్రోటోకాల్ మీకుంటుంది. గతంలో ఇదే హరీష్ రావు గారు కూడా కలిశారు. గతంలో చాలామంది మంత్రులందరినీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది కలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభ జరిగితే బీజేపీ పార్టీ ఎంపీ అయినా, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినా ప్రోటోకాల్ ప్రకారం ఎంపీలు పాల్గొంటారు. ఎమ్మెల్యేలు కూడా సీఎం ప్రోగ్రామ్ అయినా, మంత్రుల ప్రోగ్రామ్ అయినా ప్రోటోకాల్ ప్రకారం పాల్గొంటారు. కానీ ఆ ప్రోటోకాల్‌కు కూడా తిలోదకాలు ఇస్తోంది కదా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎవరైతే అక్కడ ప్రజలు తిరస్కరించినటువంటి లీడర్లను వాళ్ళని ఇవాళ మీరు అక్కడ నెత్తిన పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలతోటి ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలకు మీరు ప్రోటోకాల్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ప్రభుత్వం నిర్వర్తించాల్సినటువంటి విధి. అది మానేసి ఇవాళ ఎవరైతే ప్రజలతో తిరస్కరించబడ్డారో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా చెప్పుకుంటున్నారో వాళ్ళని మీరు అక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో వేదికల మీద మీరు పక్కన కూర్చోబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రజలతోటి వాళ్ళు తిరస్కరించబడ్డారు. వాళ్ళు ఓటేయలా. అంటే ప్రజల మ్యాండేట్ మీద, రాజ్యాంగం మీద కూడా మీకు కరెక్ట్‌గా దాని మీద మీకు చిత్తశుద్ధి లేదు. అంటే మీకు గౌరవించట్ల. రాజ్యాంగాన్ని కూడా గౌరవించట్ల. కానీ మీ అగ్రనేత మాత్రం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ అయితే పట్టుకొని దేశం మొత్తం బయలుదేరుతున్నాడు. ఇక్కడ మీరు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లోనేమో ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇంకొక నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే షాద్ నగర్‌కి టీ. ప్రకాష్ గౌడ్ ఆయన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే. ఆయనకి ఇన్ఛార్జ్‌గా ఇచ్చారు టీ. ప్రకాష్ గౌడ్‌కి. ప్రకాష్ గౌడే మొట్టమొదట అభివృద్ధి కోసం వెళ్తున్నా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కండువా కప్పుకున్నటువంటి ఘనుడు. మరి ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు. మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నాడు పటాన్‌చెరువుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఆయన ఒక్కటేసారిగా చెప్పేసాడు క్లియర్‌గా నాకు ఎంటిక మందమంతా కూడా ఉపయోగం లేదు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినందుకు అని ఆయన స్పష్టంగా చెప్పేసాడు. ఇక మరి చూడాలి మరి ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇల్లందుకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఆ మున్సిపాలిటీకి తెల్లం వెంకట్రావుని ఇచ్చారు. ఆయన భద్రాచలంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. బీఆర్ఎస్ బీఫామ్‌లో గెలిచినటువంటి ఎమ్మెల్యే. మరి స్పీకర్ గారే స్వయంగా తెరలేపుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్స్‌లో వాళ్ళు ఏకగ్రీవంగా అయితే, ఆ ఏకగ్రీవంగా అయినటువంటి వాళ్ళని కండువాలు మార్చుకుంటున్నాడు. ఆయనే స్వయంగా కండువాలు మార్చి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నాడు. అంటే ఒక రకంగా స్పీకర్ ప్రసాద్ గారికి మనం గౌరవించాలి. కానీ ఆయన ఇచ్చినటువంటి తీర్పుల్ని కూడా ఇటువంటి తీర్పులు ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది విమర్శనాత్మకంగా ఉంటున్నాయి తీర్పులు. మరి ఒకసారి స్పీకర్‌గా ప్రసాద్ గారు కూడా ఒకసారి రియలైజేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇటువంటి తీర్పులు అంటే ఏ ఒక్క రాజకీయ ఒత్తిళ్లతోటి మీరు ఈ తీర్పులు ఇస్తున్నారు అంటే ఆయన స్పష్టంగా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చరిత్రలో మిగిలిపోతారు. ఇటువంటి వ్యవహారాలు ఖచ్చితంగా రాజకీయంగా చరిత్రలో మిగిలిపోతారు. అంటే ఇప్పుడు ఎట్లా మీరు ఏదైతే గత 10 ఏళ్లని మీరు వేలెత్తి పొడుస్తూ ఉన్నారో చేరికల మీద, కానీ ఆ రోజు జరిగినటువంటిది రాజ్యాంగబద్ధంగా జరిగింది. కానీ ఇవాళ మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇవాళ చేరికలకు తెరలేపుతున్నారు. మీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని నియమించుకున్నారు అంటే మీ దగ్గర లీడర్‌షిప్ ల్యాకింగ్ ఉందా? లేకుంటే బరితెగింపా? ఇది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అనుకోవచ్చు ఇవాల్టికి మా చేతిలో అధికారం ఉందని. కానీ అల్టిమేట్‌గా ప్రజాక్షేత్రంలో మీరు ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి సిట్యుయేషన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తెరిగి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకులైనా ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది? మీ అభిప్రాయాలు నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.